రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీ గ్రామ శ్రీ లక్ష్మ గణపతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఆటో యూనియన్ ఓనర్స్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల్లో ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ వస్తుందని, ఇచ్చిన హామీల్లో భాగంగా వాహనమిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు గత అక్టోబర్ నెలలో 2.90 లక్షల మందికి 15,000 రూపాయల చొప్పున 435 కోట్లు ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం జిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని అన్నారు. ఆటో యూనియన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కట్టే బాధ్యత తీసుకుంటానని రవిరామ్ కిరణ్ తెలియజేశారు. అనంతరం రవిరామ్ కిరణ్కి పూలమాలలు వేసి దుస్సాలువతో సత్కరించిన అనంతరం కేక్ కటింగ్ చేశారు. మీరు చూస్తే మన కూటమి ప్రభుత్వం వచ్చాక మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి సారథ్యంలో, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో సూపర్ 6 పథకాలన్నీ కూడా ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా అమలవుతూ ఉన్నాయి. అన్నీ కూడా చక్కగా ప్రజలకి వాళ్ళు ప్రామిస్ చేసినవన్నీ కూడా డెలివరీ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు గమనిస్తే అక్టోబర్ 4వ తారీఖున రాష్ట్రం మొత్తంలో 2,90,000 మంది ఆటో డ్రైవర్లకి గౌరవ వేతనం కింద ప్రభుత్వం 15,000, లాస్ట్ ఇయర్ 435 కోట్లు పెట్టి మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కార్మికులకి అండగా, కార్మికులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలుస్తూ కార్మిక కర్షకుల కోసం పుట్టిన పార్టీ ఇది. మీరందరూ కూడా అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండాని మీరు అందరూ కూడా భుజాన్ని వేసుకుని శాటిలైట్ సిటీని, గోరంట్ల బుచ్చయ్య గారిని, తెలుగుదేశం పార్టీని మీరు ఎప్పుడూ అండగా ఉన్నారు. అది మేము ఎప్పటికీ మర్చిపోం.